నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ఒక అద్భుతమైన శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. రూపాయి ఖర్చు లేని ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు 24 గంటల్లో ధనాన్ని సంపాదించే మార్గాలు తెలుస్తాయి. ధనం మీకు లభిస్తుంది. 24 గంటల్లో ధనం లభించడం ఏంటంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను. మీకు ధనం అవసరమైనప్పుడు మీ చేతిలో ₹1 కోసం, డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. కానీ అనుకున్న సమయానికి మీకు కావలసిన డబ్బులు మీకు సమకూరుతాయి. అలానే మీ దగ్గర డబ్బులు లేవు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఇస్తానన్నారు కానీ వాళ్ళు ఇవ్వలేదు. అలా రావాల్సింది కూడా మీకు రావడం కూడా లేదు. అలాంటప్పుడు కూడా డబ్బులు కూడా మీకు తొందరగా వచ్చేస్తాయి. అలానే మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించడానికి కూడా తగినంత విధంగా డబ్బులు లేవు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. డబ్బుకు రావడానికి సంబంధించిన మార్గాలన్నీ కూడా మూసుకుపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిగా ఉంది. అలాంటి సమయంలో కూడా ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు అనేది మీ చేతికి వస్తుంది. డబ్బు సమస్యలన్నిటి తొలగి డబ్బు రోజు రోజుకి పెరగడానికి చేసుకునే ఒక మంచి పరిహారం ఇది. కేవలం ఇప్పుడు చెప్పుకునేవే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల మీరు చేసిన అప్పుల నుంచి మీరు బయటపడడానికి, మీ యొక్క అప్పులు తీరడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నన్ను ప్రోత్సహించేలా ఉంటుంది. అలానే సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలానే నోటిఫికేషన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్తాం. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఏ రోజు నుంచైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఏ రోజు నుంచి అయినా సరే. కానీ ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెడితే ఇంకా బాగుంటుంది. కానీ ప్రస్తుతం మనకి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి మొదలు పెట్టండి. ఒక చిన్న మంత్ర పరిహారాన్ని మీరు అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర తప్పకుండా పఠించాల్సి ఉంటుంది. ఏ రోజు నుంచి మీరు మొదలు పెట్టినా కానీ మీరు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాతనే ఈ విధానాన్ని పాటించాలి. కొన్ని మంత్ర పరిహారాల విషయానికి వస్తే కనుక కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేసుకోవచ్చు. కానీ కొన్ని మంత్ర పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పకుండా స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారపు మంత్రాన్ని మీరు చేయవలసి ఉంటే కనుక మీరు తప్పకుండా స్నానం చేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. లేదంటే మీరు మొదటికే వస్తారు, మళ్ళీ మీకు డౌట్ వస్తే నన్ను అడుగుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా కాస్త ఓపికగా చూడండి. ముందుగా మీ పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి పటం దగ్గర చక్కగా ఈ పరిహారం చేసుకోవాలి. అమ్మవారి ముందు ఒక చిన్న ఎరుపు క్లాత్ పెట్టండి. అది కూడా కొత్త క్లాత్ మన అరచేతంతా పెట్టండి. ఇక్కడ చెప్పుకునే పదార్థాలు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ఈ పరిహారానికి వేరొక పదార్థాలతో మాత్రం చేయకండి, చేసిన ప్రయోజనం అయితే ఉండదు. అమ్మవారి దగ్గర మీరు నిత్య దీపారాధన ఏ రకంగా చేసుకున్నా కానీ అమ్మవారి దగ్గర ఒక ఎరుపు క్లాత్ అనేది పెట్టుకుని ఆ క్లాత్ మీద ఒక మట్టి ప్రమిది కానీ, వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ ఏదైనా తీసుకొని నేతితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి. తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు జపించాలి. కాకపోతే ఈ మంత్ర జపానికి మీరు తామర గింజల మాలను వాడాలి. చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి తామర గింజల మాలను వాడడం వల్ల. ఈ తామర గింజల మాల మనకి పూజా షాప్లో దొరుకుతుంది. ఒక ₹150 కానీ లేదంటే ₹100 కానీ అలా దొరుకుతుంది. అడిగి చూడండి. ఆ తామర గింజల మాలతో ఇక్కడ చెప్పుకోబోయే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఒకవేళ మీ దగ్గర తామర గింజల మాల లేదు, మామూలుగా మీ దగ్గర తామర గింజలు ఉంటే కనుక ఆ తామర గింజలతోనైనా సరే ఒక 108 గింజలతో చక్కగా చేసుకోవచ్చు. 108 తామర గింజలు కూడా లేవండి అంటారా? ఒకే ఒక తామర గింజ ఉన్నా కానీ దానిని చేతిలో పట్టుకొని ఇక్కడ చెప్పుకునే మంత్రాన్ని మీరు పఠించి అమ్మవారి దగ్గర ఆ తామర గింజను పెట్టండి.
ఉంటే కనుక తామర గింజల మాలతో చేయండి, లేనివారు 108 తామర గింజలతో చేయండి, అది కూడా లేనివారు ఒక్క తామర గింజతోనైనా సరే చేయండి. అలానే కొందరు అడుగుతున్నారు, ఛానల్లో చెప్పిన పరిహారం విషయాల్లో 21 రోజుల పాటు మీరు ఈ పరిహారం చేసుకోవాలని చెప్పినప్పుడు 21 రోజుల పాటు చేయండి, లేదా ఇన్ని వారాల పాటు చేయాలని చెప్పినప్పుడు అన్ని వారాల పాటు చేయండి. మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మళ్ళీ తిరిగి మీరు చేయాల్సి ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొందరు అడుగుతున్నారు కదా, ఈ రకంగా ఒక వారం మేము చేయలేకపోయామండి, అలానే మీరు చెప్పిన 21 రోజుల్లో ఒక రోజు నేను మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ చేయాలా లేదా అవసరం లేదా ఇలా అడుగుతున్నారు. ఎందుకంటే ఒక పరిహారం చేసేటప్పుడు ఇన్ని రోజులు ఇన్ని వారాలు పెట్టుకొని చేయడం వల్ల ఆ శక్తిని మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే అక్కడ గ్యాప్ వచ్చేస్తుందో దాంతో అక్కడ తెగిపోతుంది, ఆ శక్తి సరిగ్గా రాదు, అందుకే రిజల్ట్ ఉండదు. మీరు కంటిన్యూ చేసుకోవాలని చెప్తాను. నేను ఆల్రెడీ వీడియోలో అన్నీ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏది అర్థం కాదండి. నేను ఏ రకంగా చెప్తున్నానో మీరు అలానే ఫాలో అవ్వాలి. మధ్యలో ఏదైనా మీకు ఆటంకం గ్యాప్ వస్తే కనుక మళ్ళీ మొదటి నుంచి వీడియోలో ఎలా చెప్పానో అదే రకంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఆహార నియమ నిబంధనలు ఏమైనా నియమాలు చెప్పినప్పుడు వాటిని పాటించండి, లేదు అవసరం లేదు అన్నప్పుడు పాటించడం అవసరం లేదు. ఎందుకంటే చెప్పినవే కొందరు మళ్ళీ అడుగుతున్నారు. అందరికీ చెప్తున్నానండి, స్కిప్ చేయకుండా చూస్తే నేను మీకు ఏం చెప్తున్నానో మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ పరిహారంలో అమ్మవారి ఎదురుగా చక్కగా ఒక చాప వేసుకొని కూర్చోండి. కూర్చోలేని వారు కుర్చీలో కానీ లేదంటే నిలబడైనా సరే పరిహారం చేసుకోవచ్చు. చాలా శక్తివంతమైన మంత్ర పరిహారం ఇది. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగే మంచి పరిహారం. ఈ పరిహారాన్ని మీరు వారంలో ఒక్కరోజు చేసినా సరిపోతుంది, లేదా మీరు రోజు చేయడానికి వీలైతే కనుక ప్రతిరోజు చేయండి. చేస్తూ ఉంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి బయటపడతారు. మీకు అవసరానికి తగిన ధనం చేతికి సమకూరుతుంది. రోజు రోజుకి పెరుగుతుంది ధనం. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ మంత్ర జపం చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు పెట్టుకొని చేయండి. అంటే కొందరు పూజా మందిరం తూర్పు వైపు ఉంటుంది, పడమర వైపు ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటుంది. ఎలా ఉన్నా కానీ మీరు మాత్రం తూర్పు వైపుగా పెట్టుకొని మీ ముఖం మంత్ర జపం చేయాలి. ఈ మంత్రాన్ని చేస్తూ వేరే పూజలు కూడా చేసుకోవచ్చు. మీరు ఒక శుక్రవారం రోజున మొదలుపెట్టిన, మంగళవారం రోజున మొదలుపెట్టిన, అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఏదో ఒక మంచి రోజుల్లో మీరు మొదలుపెట్టినా కానీ ఆ రోజు మీరు చేయవలసిన పూజలు కానీ పరిహారాలు కానీ ఏ ఉన్నా కానీ మీరు చేసుకుంటూనే ఈ విధానాన్ని కూడా మీరు పాటించవచ్చు. ఇక ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు కొన్నిసార్లు శబ్దం అటు ఇటుగా మారచ్చు, అందుకని నేను స్క్రీన్పై డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ముందు మీరు దీపారాధన చేసుకున్న తర్వాత ఈ మంత్ర జపం చేయాలి. ప్రతిరోజు మీరు నిత్య పూజలో ఇదే రకంగా మీరు చేసిన ఆ పెట్టిన ఆ క్లాత్ని మాటికి మీరు మార్చని అవసరం లేదు. అదే క్లాత్ని పెట్టి దీపారాధన చేసుకుని మంత్ర జపం చేస్తూ ఉండండి. ఇక నైవేద్యం విషయానికి వస్తే కనుక మీరు ప్రతిరోజు అమ్మవారికి మీకు తోచిన నైవేద్యాన్ని ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఏ నైవేద్యం సమర్పిస్తారో అదే పెట్టండి. ఖచ్చితంగా ఇదే పెట్టాలని లేదు. కాకపోతే ఇక్కడ మంత్ర సాధన మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం శ్రీం మహాలక్ష్మి ప్రసీద ప్రసీద స్వాహ. మీ కుడి చేతిలో మాలను పట్టుకొని ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు ఖచ్చితంగా పఠించండి. తామర గింజలు ఉంటే కనుక ఒక్కొక్క గింజను పెడుతూ ఈ మంత్రాన్ని పఠించండి. ఇన్నిసార్లు చెయ్యాలా అని మాత్రం అనకండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలి కదా. చాలా సులువైన పని అండి ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఖర్చుతో కూడింది కూడా ఏమీ లేదు. ఒక చిన్న మంత్రం, దాన్ని జపించడమే. ఆ మంత్రం యొక్క శక్తి అమోఘంగా ఉంటుంది. ఆ శక్తిని మీరు పొందగలిగితే కనుక మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. తప్పకుండా ఒక మంచి రోజు అనేది చూసుకొని ఈ మంత్రాన్ని మొదలుపెట్టండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మీ మీద ఉండాలని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకు ఎలా అనిపించింది నా మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ కాని వారు ఇంకా లైక్ చేయని వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.